హాయ్ సార్, ఎలా ఉన్నారు? సూపర్ సార్. సార్, సెప్టెంబర్ 12th మిరాయ్ అనే సెన్సేషనల్ మూవీ రిలీజ్ అవబోతుంది. ఎలా ఉంది సార్ ఆ ఫీలింగ్? చాలా అంటే అయిపోయిందండి బ్రెయిన్ అంతా. ఇవాళ మార్నింగ్ దాకా వర్క్ చేసి సో నో ఫీలింగ్స్, వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ అంతే. ఓకే, ఇది హనుమాన్ జరుగుతున్న ప్రాసెస్లోనే మీకు ఈ కథ చెప్పడం జరిగిందా, లేదు హనుమాన్ సక్సెస్ తర్వాత? లేదండి, నేను హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత జాయిన్ అయ్యాను. వేరే తేజ గారు హనుమాన్కి రిలీజ్ కంటే ముందే స్టార్ట్ అయిపోయింది వాళ్ళ షూట్. అది ఓకే. నేనైతే లాస్ట్ ఇయర్ జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సినిమా కోసం మీరు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడారు, మీరు చేసిన రీసెర్చ్ ఏంటి సార్? ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏం లేదండి, లైక్ జనర్స్, రకరకాల జనర్స్ వాడడం జరిగిందండి. లైక్ అంటే స్లాప్ హౌస్, ఫ్యూచర్ బేస్, అంటే నా మీద నాకు హనుమాన్ అనేది ఒకటి ఉంది కదా నా మీద. సో దాన్ని కాపాడుకుంటూ అంటే ఆ ఫిలిం స్కోర్ బాగా రీచ్ అయింది కాబట్టి ఒక ఆ ఇంటెన్స్ మ్యూజిక్ ఉంచుతూనే ఆ స్లోకాస్ కైండ్ ఆఫ్ ఎక్కడ అవసరం పడితే అక్కడ ఉంచుకుంటూ దాన్ని కొంచెం ఓవర్కమ్ చేయడానికి ట్రై చేశాను. లైక్ అంటే ఆ షాడో నుంచి బయటకు వద్దాం అన్నట్టుగా ఐ ట్రైడ్ లైక్ ఫ్యూచర్ బేస్ కానీ స్లాప్ హౌస్ కానీ ఇలా రకరకాల జనర్స్ టచ్ చేశాను. బట్ స్టిల్ వాట్ ఎవర్ ద గ్రామర్ ఇస్ దేర్ ఇన్ హనుమాన్, అది ఆ కైండ్ ఆఫ్ గ్రామర్, మ్యూజికల్ గ్రామర్ అని చెప్పేది. ఓకే, అలాగే మెయింటైన్ చేస్తారు. సినిమాలో రాముడు తర్వాత చాలా మైథలాజికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, దాని గురించి ఎలాంటి కేర్ తీసుకున్నారు? అందరూ రాముడు అంటున్నారండి. బేసికలీ ఏంటంటే మీరు ఇప్పుడు హనుమాన్ చూసినా కూడా మనిషి అనేవాడు ఎవడైనా ఎంతవరకు స్ట్రగుల్స్ని ఫేస్ చేయగలడో అంతవరకు నిలబడినప్పుడు తన వల్ల కాదు అన్నప్పుడు భగవంతుడు దిగుతాడు అనేది కంటెంట్ ఇందులో కూడా. ఓకే. సో ఎక్స్ట్రాడినరీ యాక్షన్ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, లిటిల్ బిట్ ఆఫ్ డివోషన్ ఉంటుంది. ఓకే. హనుమాను చూస్తే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్, ఆ ప్రెషర్ ఈ సినిమా మీద ఎంత ఉంది? ప్రెషర్ డెఫినెట్లీ ఉంటుందండి. అంటే ఒకసారి మనం ఆడియన్స్కి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్స్ట్రాడినరీ స్టఫ్ క్యాటర్ చేసినప్పుడు మన నుంచి మళ్ళీ అలాంటిదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ స్టిల్ అది ప్రెషర్ లాగా ఎప్పుడు ఫీల్ అవ్వము అంటే కనుక మళ్ళీ అలాంటి స్టోరీ అంత క్యాపబుల్ నెరేటివ్ మనకి దొరికినప్పుడు ఇట్ విల్ బీ మచ్ మోర్ ఈజియర్ ఫర్ అస్ టు కన్సీవ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్, లైక్ టొనాలిటీ కానీ అంతా సెట్ అయిపోతుంది. మేజర్గా ఫిలిం మాట్లాడుతుందండి. సో ప్రెషర్ ఉంది మీరు అన్నట్టు, బట్ స్టిల్ ఫిలిం అనేది చాలా గ్రాండియర్గా ఉండేటప్పటికి, దాంట్లో ఎమోషన్ గట్టిగా ఉండేటప్పటికి, ప్రాపర్ గ్రామర్ సెట్ అయ్యేటప్పటికి అవన్నీ నన్ను నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోయాయి. ఓకే. ఈ టైటిల్ అండర్స్టాండింగ్ ఏంటి సార్ మీ వరకు వస్తే? మిరాయ్ అనే టైటిల్, మిరాయ్ అంటే జాపనీస్ వర్డ్ అండి, ఫ్యూచర్ అని అర్థం అండి. రైట్. ఓకే. ఫ్యూచర్ కోసం ఏం చేశారు ఓకే అనేది స్టోరీ. చాలా హ్యూజ్ క్యాన్వాస్ ఉంది. అశోకుడు అంటున్నారు, 9 books అంటున్నారు. ఇదే 9 books కోసం హిట్లర్ అనే వ్యక్తి కూడా రీసెర్చ్ చేసి క్యాప్చర్ చేయడానికి ట్రై చేశారు అంటున్నాడు. ఏంటి సార్ ఈ అశోకుడు ఏంటి, 9 books అంటే? ఇది కైండ్ ఆఫ్ మిత్ అయి ఉండొచ్చు అండి, నాకు తెలీదు, నాకు ఐడియా లేదు అసలు. అంటే నాకు డైరెక్టర్ గారు నెరేట్ చేసినప్పుడు ఇలా జరిగి ఉండొచ్చు అన్నట్టుగా. అంటే ఇదంతా కొంత నిజం కొంత కల్పితం రెండు మిక్స్ చేసి చేసినవండి ఇది. ఓకే. మీ బిలీవబిలిటీ ఏంటి సార్? మిరాయ్ అనే స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కథ విన్న తర్వాత మీ రియాక్షన్ ఏంటి, మీ బిలీవబిలిటీ ఏంటి? నా బిలీవబిలిటీ ఏం లేదని అంటే మామూలుగా కొంతమంది ఒక కథని 2 పార్ట్ల కింద చెప్పగలిగే అవకాశం తీసుకుంటే కనుక ఇది 2 పార్ట్లో చెప్పాల్సిన కథని ఒక సినిమాలో చూపించారు. అది షాక్ అయ్యాను నేను ఫస్ట్. ఓకే. అండ్ స్టిల్ మీకు ఎక్కడ ల్యాగ్ ఫీల్ ఉండదు, అంత నెరేటివ్ చూస్తున్నాను అని ఫీల్ ఉండదు, పరిగెడుతూ ఉంటుంది ఫిలిం అంతా మీకు. ఓకే. సో నన్ను ఎగ్జైట్ చేసిన విషయం ఏంటంటే కనుక విజువల్ వండర్, ఓకే, ఎమోషన్. రైట్. అంటే మేజర్గా అంత విజువల్ వండర్ ఉన్నా కూడా మనకి హార్ట్కి టచ్ అయ్యే ఒక థ్రెడ్ రన్ అవుతూ ఉండాలి త్రూఅవుట్ ద ఫిలిం. అలాంటి ఒక అద్భుతమైన ఎమోషన్ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, అడ్వెంచర్ కానివ్వండి, డివోషన్ కానివ్వండి, అన్ని రకాలుగా కూడా దీంట్లో మిళితమై ఉన్నాయి ప్రాపర్గా. ఏవేవి ఎంతెంత సమపాళ్ళలో ఉండాలో అంత సమపాళ్ళలో చక్కగా ఉన్నట్టు సెట్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు మీరు హనుమాన్తో ప్రశాంత్ వర్మ గారితో వర్క్ చేశారు, ఇప్పుడు మిరాయితో కార్తీక్ ఘట్టమనేనితో వర్క్ చేస్తున్నారు. నాట్ ఇన్ కంపారిజన్, వీళ్ళిద్దరు గురించి మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఎవరి యూనిక్ స్టైల్ వాళ్ళదేనండి. ఇద్దరు విజనరీస్, మంచి విజనరీస్. అండ్ యాజ్ యూ నో, ప్రశాంత్ గారి గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్న లాస్ట్ ఇయర్ అంతా చెప్తూనే ఉన్నాను, ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ విజనరీ అని. కమింగ్ బ్యాక్ టు కార్తిక్ సార్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్నీషియన్స్. బిఫోర్ డైరెక్టర్ మీరు చూస్తే కనుక ప్రశాంత్ సార్ ఫిలిం కూడా కార్తిక్ సారే మీకు అనే సినిమాకి ఆయనే సినిమాటోగ్రఫీ. కార్తికేయ 2 కానివ్వండి, దేర్ ఆర్ సో మెనీ అదర్ ఫిలిమ్స్ విచ్ స్టూడ్ వెరీ
టాల్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. లైక్ ఈయన బ్యాక్ బోన్ అయ్యి ఉన్న ఫిలిమ్స్ చాలా ఉన్నాయి. కమింగ్ బ్యాక్ ఇప్పుడు ఆయన ఫిలింకి ఆయనే సినిమాటోగ్రఫీ అంటే కనుక యూ కెన్ జస్ట్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ విజువల్ ట్రీట్ హీస్ గోయింగ్ టు డెలివర్ అనేది. ఓకే, యా, మేము చాలా లక్కీగా ఫీల్ అవుతున్నానండి. అంటే గెటింగ్ అసోసియేటెడ్ విత్ సచ్ బ్రిలియంట్ డైరెక్టర్ అనేది నాకు ఒక లక్గానే ఫీల్ అవుతున్నాను. ఇది కెమెరా ముఖంగా చెప్పేది కాదు, నేను సంవత్సరంగా నేను ఆనందిస్తూ పనిచేస్తున్నాను. రైట్. ఇప్పుడు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూస్తే ఇన్స్టాగ్రామ్లో నెంబర్ ఆఫ్ ఇంటరాక్షన్స్ మీరు అల్లు అర్జున్ గారితో చేశారు. నెంబర్ ఆఫ్ కాదండి, నేను 2-3 సార్లు కలుసుకున్నాను అంతే. ఎప్పుడైనా మెసేజ్ చేసుకుంటాను. ఏంటి అంత ఇంట్రెస్ట్ ఏంటి అల్లు అర్జున్ అది గారు? నేను లాస్ట్ ఇయర్ చెప్పేసానండి చాలాసార్లు హనుమాన్ రిలీజ్ తర్వాత నేను ఒక బ్లాక్ బస్టర్ కొట్టి చెప్దాం అనుకున్నాను, చెప్పేసాను. ఓకే, ఏంటి సార్ ఏంటి? లేదు, నేను ఇండస్ట్రీ లైక్ అందరూ లో ఫేస్ చూస్తారండి. లైక్ ట్రావెల్లో రకరకాల హడిల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంకా మనం నిలదొక్కలేము అన్న లాంటి మూమెంట్స్ కూడా చూస్తాం చాలామంది. అది కేక్ వాక్ కాదు కదా, ఎవరికైనా ఒక డ్రీమ్, ఒక కళ, కానీ ఆ కళ నేను ఇది అచీవ్ చేయాలి, నేను ఆ ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ నేను ఒక భాగం అవ్వాలి, అక్కడ నేను ఒకటి అచీవ్ చేయాలి, అక్కడ నేను ఒకటి కాంక్వర్ చేయాలి, నాకంటూ ఒక పొజిషన్ ఉండాలి. ఈ డ్రీమ్ కనడం ఈజీ, రైట్. ఆ జర్నీ చాలా కష్టం. అవును, ఓవర్ నైట్లో అయిపోయేది కాదు. ఇట్ విల్ టేక్ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ మూమెంట్లో ఎక్కడో డౌన్ ఫేస్ వచ్చినప్పుడు ఈ థాట్ లైక్ నేను ఇంక ఇక్కడ సర్వైవ్ కాలేనేమో అన్నంత మూమెంట్లో ఉన్నప్పుడు ఒక బ్రీతింగ్ స్పేస్ లాగా నాకు, అంటే ఆల్మోస్ట్ ఒక మైల్డ్ స్ట్రోక్ వచ్చి పడిపోయిన వ్యక్తికి ఒక సిపిఆర్ థెరపీ చేసినట్టు సార్ వచ్చి నన్ను కలవమన్నప్పుడు నేను వెళ్ళి కలిసినప్పుడు ఆయనతో గడిపిన ఆ మూమెంట్ ఏదైతే ఉందో ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ బూస్టప్ అండ్ లైక్, అంటే నాకు మళ్ళీ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సార్ నా సాంగ్స్ వింటున్నాను అన్నప్పుడు మీరు మంచి స్టోరీ సెలెక్షన్ చేసుకోండి, మీ సోల్ చాలా బాగుంది, మీ ట్యూనింగ్ చాలా బాగుంది, నేను వింటున్నాను అంటే కనుక అది నాకు తెలియని ఒక బూస్టపే కదండి. అది కాకుండా ఇంకేమన్నా అతని దగ్గర నుంచి పర్సనల్గా మీరు ఇన్స్పైర్ అయ్యి నేను ఇది కాదు బన్నీ గారి లాగా నేను కూడా? డెఫినెట్లీ అండి. అంటే నేను అంతకుముందు ఏంటంటే లైక్ ఒక్కొక్క సెట్ ఆఫ్ మైండ్ లో ఉండేవాడిని, ఒక మైండ్ సెట్లో ఉండేవాడిని. యాక్చువల్లీ బనీసర్ని కలిసినప్పుడు నాకు ఏమన్నా ఒక ఫ్యూచరిస్టిక్, అంటే బనీసర్ ఈజ్ వెరీ ఫ్యూచరిస్టిక్. అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉంటే ఆయన 10 years ahead, నాట్ ఈవెన్ 10 years, ఇంకా ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తారు. లైక్ ఒక 15 సంవత్సరాల తర్వాత మనం ఎట్లా సెటప్ చేయాలి దాన్ని అనేది ఇక్కడి నుంచి ప్లానింగ్ ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చి నేను దాన్ని ఆకలింపు చేసుకోవడానికి ట్రై చేసి దాన్ని అవలంబించడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నాను. రైట్. ఓకే, ఇంకో విషయం ఏంటంటే నేను ఒక పాడ్కాస్ట్ చూశాను, మీరు ఫ్రీ టైంలో కానీ మీరు ఎక్కువ లీజర్ టైంలో ఉన్నప్పుడు టెంపుల్స్కి వెళ్ళిపోతాను, ఫారెస్ట్కి వెళ్ళిపోతాను అంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే మీరు నెంబర్ ఆఫ్ టెంపుల్స్ విజిట్ చేశారు కాబట్టి మీకు బాగా నచ్చి మీరు బాగా కనెక్ట్ అయిన టెంపుల్ ఏంటి, ఎందుకని? నాకు హిమాలయస్ అండి. రైట్. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేసేది నేను చాలా అండి. అంటే లైక్ కాశీ చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాను. రైట్. ఒకప్పుడు ఇప్పుడు ఈ మధ్య చాలా ఇయర్స్ అయింది. ఒకప్పుడు నేను అంటే లైక్ ఏదో నీలోఫర్కి వెళ్ళి ఛాయ్ తాగినట్టు వెళ్ళేవాడిని కాశీకి. ఏంటి సార్, ఏంటి రీజన్ ఏంటి? తెలియదండి, నాకు కూడా తెలియదు. జస్ట్ December 31st నైట్ ఓకే కాశీకి వెళ్ళిపోతాం, ఇట్లా ఆ మూమెంట్కి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళిపోయాడు అంతే. అలాగా నాకు అరుణాచలం చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాను. నేను బయలుదేరి ఎటు వెళ్దాము అని చెప్పి కారు అలా తిప్పుకుని అరుణాచలం వెళ్ళిపోయే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దత్తాత్రేయ టెంపుల్స్కి వెళ్తూ ఉంటా, గాన్గాపూర్. ఒకటి కాదు, ఇండియా మొత్తం. నాకు ఏం తెలీదు, ఏదో జరుగుతుంది, అట్లా జరిగింది. ఏమీ తెలియదండి, అదే చెప్తున్నాం కదా. అవేకనింగ్ ప్రాసెస్. నాకు బేసికలీ ఒక కృతజ్ఞత భావం ఉంటుందండి ఇప్పుడు. అంటే నాకు నేను ఏదో నాకు వచ్చే ప్రతి సౌండ్ అది గురుముఖత నేను నేర్చుకున్నది కాదు. ట్యూన్ చేయడం అనేది, సంగీతం మనం ఎక్కడైనా నేర్చుకోవచ్చు, కానీ ఒక ట్యూన్ అనేది ఎలా పడుతుంది, ఎట్లా క్రియేట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ యూనివర్స్. అది ఎక్కడో సౌండ్ అనేది ఎగ్జిస్ట్ అయిపోయి ఉంది. అది మనకి స్ఫురిస్తోంది అంటే కనుక అది మనం ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యం. అది స్ఫురించడమే మ్యాటర్ కాదు. మళ్ళీ అది స్ఫురించినప్పుడు అది మనం ఎక్కడ పెట్టగలగాలి అనే ప్లాట్ఫామ్ కావాలి. అది దొరకడం అనేది కూడా ఒక వరం. దొరికిన తర్వాత ఆ ప్లాట్ఫామ్లో టీం మెంబర్స్ అందరూ కూడా అంతే ఎనర్జెటిక్గా, అంతే సెన్సిబుల్గా ఉండాలి, అదొక వరం. ఇంత సెట్ అయిన తర్వాత ఆ ఫిలిం వర్కౌట్ అవ్వాలి, అదొక వరం. అది వర్కౌట్ అయిన తర్వాత మనకి రావాల్సిన గుర్తింపు రావాలి, అదొక వరం.
వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని నిలదొక్కుకోవడానికి అలాంటి టెక్నీషియన్స్తోనే పనిచేస్తూ ఎదురుకు వెళ్తూ ఉన్నప్పుడు వన్ ఫైనల్ డే వీ విల్ మేక్ అవర్ మార్క్. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో డౌన్ ద లైన్ నా వరకు వస్తే కనుక ఇట్ విల్ టేక్ ఫర్ మీ లైక్ 2 to 3 yearsలో నేను అచీవ్ చేయగలను కాన్ఫిడెన్స్లో ఉన్నాను నేను. సో ఇవన్నీ వరాలే కదా. ఇప్పుడు ఒకటి కాదు, ఇక్కడ ప్రతిదీ ఏదో అచీవ్ చేస్తున్న ఫీలింగ్లో ఉంటాం మనం. సో నాకు ఈ ట్యూన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనే ఒక విచిత్రమైన ఫీలింగ్లో ఉంటాను నేను. అందుకనే నేను ఎప్పుడు ఏదైనా వర్కౌట్ కాకపోయినా వర్కౌట్ అయిందనుకోండి, మంచి ట్యూన్ వచ్చిందనుకోండి, ఆనందంలో వెళ్తాను. రాలేదనుకోండి దాన్ని వెతుక్కుంటూ వెళ్తాను. వెళ్ళటం అంటే నేను ఇప్పుడు అక్కడికి వెళ్తానని కాదు, నేను ఇక్కడ కూర్చున్నా కూడా నేను దానికి సంబంధించిన బుక్ ఏదో చదువుకుంటా, అక్కడికక్కడ వర్క్ అయిపోతుంది. సరే అది అయిపోయిన తర్వాత దాన్ని రివైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అలా ఎక్కడ పడితే అక్కడికి. ఓకే, ఒక ఫ్రీ సోల్ ట్రావెలర్ అనుకోండి. మీ స్ట్రెంగ్త్ ఏంటి సార్ మ్యూజిక్ చేసే ప్రాసెస్లో? చాలామందికి కామెడీ అంటే ఇష్టం, ఫైట్స్ అంటే ఇష్టం, ఎమోషన్ అంటే ఇష్టం. అసలు మీ స్ట్రెంగ్త్ ఏంటి మ్యూజిక్ పరంగా? నా స్ట్రెంగ్త్ నాకు ఎట్లా చెప్పాలి, లైక్ ఈ జోన్రా అనేది లేదండి. ఇప్పుడు మీరు కామెడీ తీసుకున్నారు అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ రియలీ వర్కింగ్ లైక్ అంటే ఒక ప్రాపర్ జెన్యూన్ స్క్రిప్ట్ అయి ఉండాలి అంతే నా వరకు. అది ఇన్స్పైర్ చేయాలి నన్ను. అది నన్ను చూసినప్పుడు దట్ ఇట్ సెల్ఫ్ విల్ ఇన్స్పైర్ మీ. ఇప్పుడు హనుమాన్ చూసినప్పుడు దే వర్ ఎక్స్పెక్టింగ్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ మ్యూజిక్, అంటే ఒక జోనర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాకు విజువల్ చూపించినప్పుడు నాకు ఇలా చేస్తే ఎపిక్ కల్చర్లో బాగుంటుందని చెప్పాను. సేమ్ హ్యాపెండ్ విత్ మిరాయ్. నాకు ఫిలిం చెప్పేసింది నాకు ఏం కావాలి దానికి అనేది. అందుకని మీరు చూస్తే కనుక ఫస్ట్ మీకు ఇప్పుడు మీరు వైబ్ ఉంది అనే సాంగ్ విన్నారు. అవును, అది కమర్షియల్ కంప్లీట్లీ. మళ్ళీ ఇప్పుడు నేను జైత్రయ అని ఒకటి రిలీజ్ అయింది. అది అండర్లైనింగ్గా ఒక స్టోరీని ఎన్లైట్ చేస్తూ అప్లిఫ్ట్ చేస్తూ ఒక మూమెంట్లో వచ్చే సిచ్యువేషన్ అది. సో ఫిలిం మనకి చెప్పేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే ఫిలిమే. నేను ఒక దాంట్లో చెరీష్ అవుతానని లేదు, నాకు అన్ని జోనర్స్ టచ్ చేయాలని ఉంటుంది. నాకు హర్రర్ టచ్ చేయాలని ఉంటుంది, కామెడీ ఉంటుంది, యాక్షన్, అడ్వెంచర్ ఒకటని కాదు. అందులో ఎవరైతే పరిపూర్ణంగా ఒక జెన్యూన్గా రాస్తారో స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ నన్ను ఇన్స్పైర్ చేస్తారు. జెన్యూనిటీ చూస్తారు అంతే. అంటే కొలతలు పెట్టుకుని చేసేది నాకు ఇష్టం ఉండదండి. అది ఒక సోల్లో ఉండాలి ఇన్బిల్ట్ గా. బట్ నవడేస్ చూస్తే జెన్యూనిటీ ఉన్నా సరే, హీరో బాగా చేసినా, మ్యూజిక్ బాగా చేసినా, ఈ పాన్ ఇండియా మోజులో పడి స్పాన్ పెంచుదాం అని చెప్పి అన్నెసెసరీ ఇన్పుట్స్ ఇచ్చి ప్రోడక్ట్ని కిల్ చేసే ప్రాసెస్లోనే చాలామంది సినిమాలు తీస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు నేను మాట్లాడేంత పెద్దవాడిని కాదు. ఎవరి క్యాలిక్యులేషన్స్లో వాళ్ళు ఉంటారు సార్. నేను నా గురించి చెప్పాను అంటే నేను పక్కవాడిని విమర్శించే అంత స్థాయి నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను చూసింది అయితే ఒక సక్సెస్ కన్నడలో ఒకటి, వాళ్ళు ఒకరిని గురించి మాట్లాడుతున్నాం అంటే వాళ్ళని గోత్రు అయ్యి ఉంటారు. వాళ్ళు కొన్ని సక్సెస్లు ఫెయిల్యూర్స్ చూసి ఆ మూమెంట్కి తీసుకున్న నిర్ణయం ఉండొచ్చు. మనం దాన్ని ట్రిగ్గర్ చేసి మాట్లాడడం అనేది ఎప్పుడు రాంగే. కరెక్ట్. తర్వాత మీ అసోసియేషన్ కీరవాణి గారితో, వాళ్ళ ఫాదరు దత్త సార్తో, వాళ్ళ అసోసియేషన్ మీ మీద ఎంత ఉంది సార్ ఇంపాక్ట్? లేదండి, అంటే ద థింగ్ ఈజ్ లైక్ నేను పుట్టి పెరిగిన బ్యాక్డ్రాప్ కూడా సుమారుగా ఎట్లాగంటే నాకు మాది కృష్ణాశ్రమం అని చెప్పేసి పెదముత్తేవి కృష్ణా జిల్లాలో ఉందండి. శ్రీకృష్ణాశ్రమం అని చెప్పేసి ముముక్షు మహాజన పీఠాధిపతులు సీతారాం గురుదేవులు మా గురువు గారు నాకు గౌరహరి నామకరణం చేసింది, అక్షరాభ్యాసం, అన్నప్రసన్న అన్నీ అక్కడ జరిగాయి నాకు. సో నాకు ఎక్కడో ఒక డివోషనల్కి సంబంధించి నా ఇన్హెరెంట్గా నాలో ఉంది అది. సో నాకు అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు హనుమాన్ చూసిన తర్వాత నేను కూడా వింటూ ఉంటాను కదా, కిరణ్ సార్లో చేస్తున్నారు అంటే నేను సంతోషం. ఎందుకంటే లెజెండరీ కంపోజర్తో ఆ పోలిక వచ్చినప్పుడు మనకు ఫస్ట్ భయం వేస్తుంది. ఎందుకంటే అంటే ఆ భయం ఎట్లా ఉంటుందంటే అన్ని రకాలుగానే ఉంటుందండి. అంటే మనం నెక్స్ట్ ఇలాంటిది అంత పెద్దవాళ్ళతో పోలి చేసినప్పుడు నెక్స్ట్ మనం అలాంటి డెలివర్ చేయగలమా అనే ఒక భయం. రెండోది ఏంటంటే లైక్ ఇది మన యూనిక్, ఇది నాలో కూడా ఇన్హెరెంట్గా ఉంది అని తెలియజెప్పాలంటే ఇంకెంత సమయం పడుతుంది అనేది ఒక భయం. అంటే ఎందుకంటే తెచ్చిపెట్టుకుంటే వంట పట్టేది కాదండి అది. అవును, కాపీ చేస్తే వంట పట్టేది కాదు. ఇట్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ సోల్. అది లోపల ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని ప్రెజెంట్ చేయగలుగుతాం, ఎగ్జాక్ట్లీ రిప్రజెంట్ చేయగలుగుతాం. సో అంతేనండి. ఆ సోల్ని ఎప్పుడు బ్రేక్ చేశారు సార్? మీలో ఒక సోల్ ఇలాంటి మ్యూజిక్ని అబ్జర్వ్ చేస్తే నేను ఈ ట్యూన్స్ అని నేను అంటే మీ అబ్జర్వ్ సారీ నీ మాట మీ నా ఫ్రెండ్స్ని అయితే తెలుస్తుంది మీకు. లైక్ నేను ఎప్పుడైనా ఇది అవకాశం వచ్చినప్పుడు మా వాళ్ళని నాకు 2-3 తీసుకొచ్చి కూర్చోబెడతాను మీకు.
లైక్ నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి కూడా నేను ఈ కైండ్ ఆఫ్ థీమ్స్ ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. నేను భగవంతుడు అంటే నేను ఇప్పుడు పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి ఇక్కడే చేసాను లేదండి. నా స్కూల్ ఎస్ఎఫ్ఎస్ క్రిస్మస్ అవన్నీ సెలబ్రేట్ చేశాను. నాకు ఊళ్ళో కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు క్రిస్టియన్స్, వాళ్ళకు కూడా ఇప్పుడు మనకి క్రిస్మస్ ఇప్పుడు ప్రేయర్కి సంబంధించి కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా, ఆ సాంగ్స్ అన్ని నేను అప్పటికప్పుడు ఇక్కడ ఒక 4 ప్లేసులు తిరిగేవాళ్ళం వ్యాన్లో, ఒక ప్లేస్కి సంబంధించిన ట్యూన్ ఇంకో చోట పాడేవాడిని కాదు. సో నాకు ఆ డివినిటీ అనేది ఎప్పుడు అంటే నాకేంటంటే ప్రతి ఒక్కళ్ళల్లో నేచర్కి సంబంధించిన ఎలిమెంట్ ఒకటి కనెక్ట్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు. రైట్. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, కాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక ప్యూరిటీ అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. దాన్ని మనం ఎంత డీటాక్స్ చేసుకుంటున్నాం అనేది మన చేతుల్లో ఉంటుందండి. అది దాంట్లోకి వెళ్ళిపోతే ఇంకటే. సో మనం ఒక జెన్యూన్ థింగ్ చెప్పినప్పుడు ప్రతి ఒక్కడు కనెక్ట్ అవుతాడు దానికి. రైట్. మీరు అందుకే చూడండి, హనుమాన్ చేసినప్పుడు చాలా మంది రిలీజియన్తో సంబంధం లేకుండా మాకు కనెక్ట్ అయ్యాం అని చెప్పేసి పోస్టులు పెడుతున్నప్పుడు అది ఉంది ఆల్రెడీ. జెన్యూనిటీ అనేది మనుషుల్లో ఉన్నదాన్ని టచ్ చేయగలిగాం. ఓకే. ఇందులో కూడా అలా టచ్ చేయడానికి సాయశక్తిలో ప్రయత్నించానండి. అది అంటే ప్రయత్నించడం అంటే నేను అది ప్రయత్నించలా, ఇది ప్రయత్నించలేదు. ఏమనుకుంటానంటే నేచర్ నన్ను ఎన్నుకుంది అని ఫీల్ అవుతాను నేను. ఈ సినిమాలో కూడా సాంస్క్రిట్ శ్లోకాలకి ఎంత స్కోప్ ఉంది ఇందులోనండి? ఇందులో ఆల్మోస్ట్ మీకు సేమ్ అంటే సేమ్ యాజ్ లైక్ యాజ్ ఎగ్జాక్ట్లీ హనుమాన్ అన్నాను, కానీ ఇఫ్ హనుమాన్ ఈజ్ లైక్ 10 to 10, ఇందులో సాంస్క్రిట్ శ్లోకాస్ కైండ్ ఆఫ్ థింగ్ 8 ఉంటాయి. దాన్ని డీకోడ్ చేసే ప్రాసెస్లో ఏమన్నా మీరు ఇంకా ఆ సోల్ కనెక్టింగ్ ప్రాసెస్లో కానీ డివినిటీలో కానీ మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేశారా? నాకేమీ లేదు అంటే గో విత్ ద ఫ్లో, అంటే దాన్ని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఆ ఫ్లో ఎలా ఉందో అట్లా వెళ్తున్నాను, అది వెళ్తూ ఉంటుంది. తర్వాత హనుమాన్లో తేజ సజ్జా హీరో, మిరైలో తేజ సజ్జా హీరో. ఆయన మెచ్యూరిటీ గురించి మాట్లాడుకుంటే స్టేజ్ మీద కానీ ఆయన చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ కానీ ఆయన ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేయాలంటే ఇయర్స్ ఆఫ్ టైం కానీ ఎక్స్ప్లోరేషన్ కానీ ఇలాగ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి తేజ సజ్జా గురించి? ఆయన నాకు ఏదైనా డౌట్ వస్తే రైట్ నేను తేజ గారిని అడుగుతా. వావ్. అది అతని లెవెల్ ఆఫ్ ఏమంటారు, మీరు ఎందాక అన్నారు ఏం పదం అది నాకు ఎక్స్ప్లోరేషన్ అవుతూ ఉంటుంది. ఎక్స్ప్లోరేషన్ కాదు, మెచ్యూరిటీ. అది అంటే హీస్ బియాండ్ హిస్ ఏజ్ లిమిట్స్ మెచ్యూర్డ్ అండి ఆయన. ఎట్లా బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్, ఆయన పెరిగిన వాతావరణం అండ్ తిరిగిన మనుషులు అండ్ చిన్నప్పటి నుంచి ఎవరెవరితో చేశారో లెజెండరీస్ అందరితో చేసుకుంటూ వచ్చాడు కాబట్టి వాళ్ళ తాలూకా ప్రతి ఒక్క లెజెండరీ యాక్టర్లో ఉన్న తాలూకా ఒక్కొక్క లక్షణం ఆయనలో ఇన్బిల్ట్ అయిపోయి ఉంది అది. సో ఆయన ఆలోచించే విధానం కానీ, ఆయన మాట్లాడే పద్ధతి కానీ, ఆయన ప్రణాళిక వేసే ఇది కానీ, అంటే ప్రతిది ఆచితూచి వ్యవహరించే శైలి కానీ, ఇవన్నీ నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంటాయి. సో వెనెవర్ ఐ డూ గెట్ ఏ డౌట్, నాకు ఏదైనా విషయం నేను ఇలా అనుకుంటున్నాను ఒకసారి ఏమంటారు అని అడుగుతా. నాకంటే ఏజ్లో చిన్న అని ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు చూసిన వాతావరణం వేరు, వాళ్ళు పొందిన ఎక్స్పీరియన్సెస్ వేరు. వేరే నేను నా ఊరి నుంచి డైరెక్ట్గా వచ్చాను ఇక్కడికి. ఓకే. సో నేను ఏదైనా అంటే నాకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఇది చెయ్యొచ్చా అనేది నేను అడిగిన సందర్భాలు ఉన్నాయి ఒకటి రెండు. ఆయన ఎలా ఎగ్జైట్ అయ్యాడు ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ వరకు? అది మీరు ఆయన అడగాలి. అంటే మీతో షేర్ చేసుకుని ఉంటారు కదా, ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు కదా. రైట్. ఆయన ఎగ్జైటెడ్గానే. ఓకే. అర్మాన్ మాలిక్తో అసోసియేషన్ ఎలా జరిగింది సార్ ఈ సినిమాకి? నేను వెతుక్కుంటే అంటే లైక్ విచ్ కైండ్ ఆఫ్ టోనాలిటీ విల్ రియలీ అప్లిఫ్ట్ ద ట్యూన్ అనేది వెతికే ప్రాసెస్లో అర్మాన్ సార్ వాయిస్ నాకు బాగా నచ్చింది. ఓకే. అండ్ అర్మాన్ ఈజ్ వెరీ సో స్వీట్ పర్సన్ అసలు. అంటే వి జస్ట్ రికార్డెడ్ ఇట్ ఇన్ 2 days, టప్ అని కంప్లీట్ చేసాం మొత్తం అన్ని లాంగ్వేజెస్. రైట్. మీరు సింగర్స్ గురించి చెప్తారు కాబట్టి నాకు ఇంకోటి అనిపించింది, అంటే అర్మాన్ అది రిలీజ్ అయింది, అందులో సాయి చరణ్ భాస్కరిని అని చెప్పేసి ఇంకో సింగర్ ఉంటారు మనకి. హనుమాన్లో కూడా పాడున్నారు ఆయన కంప్లీట్లీ 40 లవ్ అని, ఇందులో కూడా పాడున్నారు. ఎక్స్ట్రాడినరీ, అంటే చాలా టాలెంటెడ్. అంటే మనకి ఏమాత్రం ఒక నేషనల్ లెవెల్ సింగర్స్తో తీసిపోని టాలెంటెడ్ సింగర్స్ మనకి ఇక్కడ ఉన్నారు. హనుమాన్తో కొంతమంది బయటకు వచ్చారు, ఫ్యూచర్లో ఇంకా బయటకు వస్తారు ఖచ్చితంగా. రైట్. కొన్ని ఎపిసోడ్స్ మిరాయిలో కానీ హనుమాన్లో కానీ విఎఫ్ఎక్స్తో పాటు మీరు కంబైన్ చేసుకుని మ్యూజిక్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్ ఎలా చేస్తారు సార్ అసలు? ఏం లేదు సార్, అంటే థీమ్స్ చేసేస్తాం ఫస్ట్. రైట్. అంటే క్యారెక్టరైజేషన్స్, క్యారెక్టర్ ఆర్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, క్యారెక్టర్ మోటివ్ ఏంటి, మనం ఓవరాల్గా ఆ సీన్ని ఎట్లా క్యాటర్ చేయబోతున్నాం,
ఇప్పుడు ఇఫ్ యూ టాక్ అబౌట్ సాంగ్స్, ఈ సాంగ్ మనం ఏజ్ గ్రూప్ వాళ్ళు క్యాటర్ చేయబోతున్నాం, దాని పర్పస్ ఏంటి, యాజ్ లైక్ యాజ్ సినిమా కంప్లీట్లీ ఇది దీని ఓవరాల్ సోల్ ఏంటి, దీన్ని మనం క్యాటర్ చేసే ఆడియన్స్ ఎవరు, దాన్ని దృష్టిలో పెట్టుకునే చేయడం జరిగిందండి. సీజీ అంటారా, సీజీ ఎప్పుడు జరిగేది ఒకటి, థీమ్స్ ఒకసారి కంప్లీట్గా చేసేసుకున్న తర్వాత అది బ్యాక్ అండ్ ఫోర్త్ ప్రాసెస్ అవుతూనే ఉంటుందండి. ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు నేను వాళ్ళు ఒక రఫ్ స్కెచ్ ఇవ్వటం, మళ్ళీ నేను దానికి వాయించడం, మళ్ళీ అది ఆ స్కెచ్ పెట్టుకుని వెనక్కి వెళ్ళటం, మళ్ళీ సీజీ తయారవటం, అంతే. సో సింపుల్. యా, బేసికలీ థీమ్స్ రెడీ అయిపోవాలి, సోల్ రెడీ అయిపోతే పైన బట్టలే ఉందండి, అట్లా దొరుకుతుంది. పీపుల్ మీడియాతో అసోసియేషన్ ఎలా ఉంది సార్? ఫెంటాస్టిక్ అండి. ఏంటి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఏంటి? ఇచ్చిన సపోర్ట్ ఏంటండి, ఇచ్చింది సపోర్ట్, ఇంకా ఇచ్చింది కంప్లీట్ సపోర్ట్. అది అంటే లైక్ ఒక రియల్ జెన్యూన్ టెక్నీషియన్ ఎవరైనా కూడా ఇలాంటి ఒక సంస్థలో పనిచేయాలని కోరుకుంటారు ఒకసారి పనిచేస్తే. రైట్. నాకు ఆ అదృష్టం ఇంకొక 3 సార్లు దొరికింది. ఇంకొక 3 ప్రాజెక్టులు చేస్తాను పీపుల్ మీడియాలో. ఓకే. September 12th ఈ సినిమా రిలీజ్ కాకపోతుంది, చూసే ఆడియన్స్కి ఎలాంటి ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి? ఇప్పుడు ఆబాల గోపాలం ఉంటారు కదండి, రైట్. అలాగా సినిమాలో చిన్నపిల్లలకి నచ్చే ఎలిమెంట్లు కోకోలలు, రైట్. ఓకే, టీనేజర్స్కి నచ్చే ఎలిమెంట్స్ చక్కగా ఉన్నాయి. ఓకే, ఒక 40 to 50 మధ్యలో ఉండేవాళ్ళు, 30 to 40 to 50 ఉండే వాళ్ళకి కూడా నచ్చే ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. ఓకే, 60+ ఉన్న వాళ్ళకి కావాల్సిన డివోషన్ ఎలిమెంట్స్ కూడా కొన్ని ఉంటాయి. సో ఇది ఆబాల గోపాలం చూసే సినిమా, ఇది ఆల్రౌండ్ 360 ఇంకా ఒక్క చోట కూడా నాన్ సెన్స్ ఉంటుంది. ఓకే, క్లీన్ సినిమా. రైట్. మీకు ఎక్కువ ఛాలెంజింగ్ ఎపిసోడ్ ఏంటి సార్ ఈ సినిమాలో? అది ఏమన్నా రివీల్ చేయొచ్చా? బర్డ్తో పాటు ఒక ఎపిసోడ్ చేశారని చెప్పి ఇందాక నేను విశ్వప్రసాద్ గారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, చాలా నెంబర్ ఆఫ్ డేస్ పట్టిందని. ఆ ఎపిసోడ్ గురించి కానీ వేరే ఎపిసోడ్స్ గురించి కానీ మీరు ఆలోచిస్తే ఛాలెంజింగ్ థింగ్ ఏంటి సార్ మీకు ఈ విషయం వరకు? ఛాలెంజ్ ఏంటంటే ఒక్కళ్ళు కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఒక క్రియేచర్ని తయారు చేస్తున్నారంటే ఇండియన్ సినిమాలో నాకు తెలిసి ఇప్పటిదాకా ఇది జరగడం ఫస్ట్ టైం ఏమో అనుకుంటున్నాను. యానిమాట్రిక్స్ చేసి లైవ్ అంటే ఒక క్రియేచర్ని కొత్తగా తయారు చేయటం, రైట్. ఫిలింలో క్రియేచర్ని తయారు చేయటమే మేబీ ఫస్ట్ టైం, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. రైట్. అలాంటి ఒక క్రియేచర్ని వాళ్ళు అంత ప్రెస్టీజియస్గా తీసుకుని, అంటే ఈ కథలో ఇది ఇంపార్టెంట్, ఇది ఉంటే గనక కథ ఇలా లేస్తుంది అనుకుని వాళ్ళు నమ్మి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక క్రియేచర్ని క్రియేట్ చేసి దాన్ని సినిమాలో ఇన్బిల్డ్ చేసి దాన్ని షూట్ చేసుకుని తీసుకొచ్చిన తర్వాత నా ఎదురుకుండా పెడితే నాకు ఎంత బాధ్యత ఉంటుంది. ఇంకా రైట్, ఫస్ట్ నేను వాళ్ళని హ్యాపీ చేయాలి, నాకు ఆడియన్స్ కాదు ఫస్ట్. ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడు నాలోనే ఉంటాడు, నాలో ఉన్న ఆడియన్స్ ఎంజాయ్ చేసేయడం కొండి అయిపోయింది, మ్యాటర్ క్లోజ్. నేను అలాగే దాన్ని చూసినప్పుడే ఎంజాయ్ చేశాను, వావ్ అనుకున్నాను అంతే. జస్ట్ ఆ క్రియేచర్ని చూసినప్పుడు నా టేబుల్ మీద జస్ట్ వావ్ అంతే. థియేటర్ మ్యాడ్ అయిపోతుంది ఇది వచ్చినప్పుడు అనుకున్నా. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.